కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. నిజంగా ఆయన తోడు మనకున్నది, ఆయన నీడ అనుకున్నది. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయుని స్నేహం. నిజమే ప్రియులారా, దేవుడు మన కష్టాల్లో కన్నీళ్ళు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏమొచ్చినా డాక్టర్ సైతం ఒకవేళ బాగు చేయలేకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది కాదు. పక్షవాయువు గలవాణిని నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. యేసుప్రభు వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు నలుగురు మనుషులు ఒక ఇంటి దగ్గర ఆయన దిగి ఉన్నాడని తెలిసి, ఆ ఇల్లంతా జనసంద్రంతో నిండిపోయి ఉన్నది. ఆయన వచ్చాడని తెలిసి ఎంతో మంది జనులు ఆ ఇంటి చుట్టూ కమ్మేశారు. వెళ్లేదానికి దారి కూడా లేదో ప్రభు వారిని దర్శించటం. అయితే పక్షవాయు గలవాణిని నలుగురు మనుషులు తీసుకొని వచ్చారు. ప్రభు వారి దగ్గర స్వస్థత దొరుకుతుంది అని, ఆయన దగ్గర పాప క్షమాపణ దొరుకుతుందని నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. కానీ ఆ పడుకున్న ఆయనకి ఏమీ తెలీదు. పక్షవాతంతో పడుకున్న ఆయనకి వీళ్ళు తీసుకెళ్లేది కూడా తెలీదు. కానీ వాళ్ళు మోసుకొచ్చినప్పుడు అస్త స్థానం లేదు పోయే దారి. అయితే వారి విశ్వాసం చూసారా ప్రియులారా, ఇంటి పైకప్పు ఓడదీసి దేవుడున్న దగ్గరికి, యేసుప్రభు వారు ఉన్న దగ్గరికి ఖచ్చితంగా దించేశారు. యేసుప్రభు వారి విశ్వాసం చూసి మాట్లాడుతున్నారు. కుమారా, కుమారుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచున్నది అని చెప్పకుండా నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. అంటే పాపములతో కూడినది రోగమని అక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది. నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. నలుగురు తీసుకొచ్చిన వారి విశ్వాసం చూశాడు ప్రభు. వారి విశ్వాసం చూసి వారి విశ్వాసతను బట్టి ఆ పక్షవాయు గలవారిని పాపాలు క్షమించాడు. ఆ పాపాలు క్షమించేటందుకే నలుగురు తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. ఏబు గారు కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు విడుదల కలిగినది ఆయనకి. స్నేహితుల కొరకు ప్రార్థించమని చెప్పాడు దేవుడు. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలనుకుంటే చేయండి ప్రియులారా. వాళ్లే చేయాలి, మేమే చేయాలనుకోకుండా ఎవరికైనా ఏమైనా అవసరం వచ్చి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయమని అడిగితే మీరు తప్పకుండా ప్రభువుకు ప్రార్థన చేయండి. ఫలితాలు చూస్తాం. ఎందుకంటే